వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. వామ్మో, బిగ్ బాస్ హౌస్ లో ఎంత బోల్డ్ గా ఉందో, బయట కూడా అంతకు మించి అనేట్టుగానే ఉంది బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఆమెకి పెళ్లైందని, భర్తని వదిలేసిందని, రిలేషన్ లో ఉందని ఇలా చాలా పుకార్లు వచ్చాయి. కానీ అవన్నీ పక్కన పెడితే తాను సింగిల్ అంటూ కుర్రాళ్లకి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అశ్విని శ్రీ. బాయ్ ఫ్రెండ్ గా కోసం వెయిట్ చేస్తున్నానని, వాడి కోసం ఆలోచిస్తూ అసలు రాత్రి పూట నిద్రే పట్టడం లేదని తహతహలాడిపోతూ మనసులో ఉన్న కోరికలన్నీ బయట పెట్టేసింది అశ్విని శ్రీ. నాకు ఇలాంటి అబ్బాయే కావాలనేం లేదు, అందంగా ఉండాల్సిన పని కూడా లేదు, నల్లగా ఉన్నా, డబ్బు లేకపోయినా పర్లేదు, బట్ ఇండస్ట్రీ అబ్బాయి అయితే నాకు నచ్చదు. ఇండస్ట్రీ వాళ్ళంటే ఫుల్ బిజీగా ఉంటారు, ఇక నన్నేం చూసుకుంటాడు, నన్ను చూసుకునే వాడే కావాలి. అందం అనేది ముఖ్యం కాదు, హార్ట్ మంచిగా ఉండాలి. నాకు కాబోయేవాడు మహేష్ బాబులా ఉండాలనేం లేదు, తను ఇండస్ట్రీకి చెందినవాడు కాకూడదు. కానీ నేను మాత్రం ఇండస్ట్రీలోనే ఉంటానని అనను. మంచి వాడైతే చాలు. నాకు లవ్ పై ఇంట్రెస్ట్ లేకపోవడం ఏం కాదు, కానీ చాలా మంది వాడుకుని వదిలేద్దాం అనే ఉద్దేశంలోనే ఉంటారు. నేనైతే అంత ఛాన్స్ ఇవ్వను. కానీ నా లైఫ్ లో కరెక్ట్ పర్సన్ దొరకలేదు, వాడి కోసమే ఎదురు చూస్తున్నా. కరెక్ట్ పర్సన్ ఎక్కడున్నావ్ రా బాబు, నీ కోసమే చూస్తున్నారా, తొందరగా రారా బాబు, నీ కోసమే వెయిట్ చేస్తున్నా. వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నా. నేను ఎంత క్రేజీగా ఉంటానో తను కూడా అంతే క్రేజీగా ఉండాలి. వాడి కోసమే వెయిట్ చేస్తున్నా. వాడు లేక నాకు రాత్రి పూట నిద్ర పట్టడం లేదు. బెడ్ పై పడుకుంటే ఎవడైనా పడుకుంటేనే కానీ నిద్ర పట్టదేమో. ఎవడైనా అంటే నా డ్రీమ్ బాయ్, వాడు లేకనే నాకు నిద్ర పట్టడం లేదేమో. వాడే ఉంటే వాడ్ని గట్టిగా హగ్ చేసుకుని పడుకుంటే నిద్ర పట్టేదేమో. ఇది నేను సీరియస్ గా చెప్తున్నా. రోజూ రాత్రి 4 అయిపోతుంది, తొందరగా వెతుక్కోవాలి. వాడే కోసమే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అంటూ కాబోయే వాడి కోసం తహతహలాడిపోతోంది అశ్విని శ్రీ. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.